హలో ఎవరివన్, నేను మీ దొరబాబు కొనిశెట్టి, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్లోరింగ్. ఈరోజు మనం వచ్చేసి పంజాగుట్టలో ఉన్న పిఎంజే జ్యువెలరీస్లో ఉన్నాము. ఇక్కడ మనము 20 KLD ఎస్టీపీ ప్లాంట్ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి వాటర్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసిన వాటర్ని వాళ్ళు రీయూజ్ చేసుకోవాలని చెప్పేసి మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మనం వీళ్ళకి 20 KLD ఎస్టీపీ ఇన్స్టలేషన్ చేసాము. సో ఆ ఎస్టీపీ ఎలా ఇన్స్టలేషన్ చేసాము, దానివల్ల ప్రాసెస్ ఏముందనేది చిన్నగా మనం ఒక వీడియోలో చెప్తాను, చూడండి. సో ఇది ఎంటైర్ షోరూమ్ నుంచి వచ్చిన సీవేజ్ వాటర్ మొత్తం ఈ పైప్ నుంచి మనకి ఈ ట్యాంక్లోకి వస్తుంది. ఈ ట్యాంక్ వచ్చేసి రా సీవేజ్ వాటర్ ట్యాంక్. సో ఈ ట్యాంక్ నుంచి మనకి ఇక్కడ రా సీవేజ్ ఫీడ్ పంప్స్ ఉన్నాయి. సో రా సీవేజ్ పంప్స్ నుంచి ఎస్టీపీ మోడల్లోకి వెళ్తాయి. మీరు చూసుకుంటుంటే అక్కడ ప్యానల్ బోర్డు లొకేట్ అయ్యింది, ప్యానల్ బోర్డు చూడండి. సో ఇక్కడ నుంచి నేరుగా మనకి ఎస్టీపీ మోడల్లోకి వస్తాయి. ఇది వచ్చేసి కంప్లీట్లీ జర్మన్ మేక్ ఎస్టీపీ. సో ఈ ఎస్టీపీ లోపల మనకి ఏరేషన్ ట్యాంక్స్, ట్యూబ్ సెట్లర్ ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ ఏమైందంటే ఎస్టీపీ సీవేజ్ వాటర్ మొత్తం ట్రీట్ అయ్యి సో స్లడ్జ్ సపరేషన్ అండ్ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతుంది. దాని నుంచి నేరుగా మనకి ఇలా వచ్చేసి ఈ మోడల్ లోపలే మనకి ఒక ఫిల్టర్ ఫీడ్ ట్యాంక్ ఉంటుంది. అంటే ట్రీట్ అయిన వాటర్ మొత్తం వచ్చి ఇక్కడ ఫిల్టర్ అవుతుంది. సో ఇక్కడే ఆల్మోస్ట్ 90% వాటర్ ఇక్కడే ట్రీట్ అయిపోతుంది. ఏదైతే సివేజ్ వాటర్ మనకు వచ్చిందో ఆ వాటర్ ఇక్కడే 90% ట్రీట్ అయిపోతుంది. సో దీని తర్వాత మనం ఏం పెట్టామంటే ఇక్కడ వచ్చేసి 2 పంప్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫిల్టర్ ఫీడ్ పంప్స్. ఫిల్టర్ ఫీడ్ పంప్స్ నుంచి మనకి ఇది వచ్చేసి శాండ్ ఫిల్టర్. ఇక్కడ ఏమైతే అంటే ఇన్ కేస్ ఏమన్నా పార్టికల్స్ ఉంటే కనుక వాటర్ క్లారిటీ రావాలి కాబట్టి పార్టికల్స్ ఏమన్నా ఇక్కడ పార్టికల్స్ రిమూవ్ అయిపోతుంది. సో దీని తర్వాత మనం ఒక కార్బన్ ఫిల్టర్ పెట్టాము. కార్బన్ ఫిల్టర్లో ఏమైందంటే కలర్ అండ్ లిటిల్ బిట్ స్మెల్ ఏమైనా ఉంటే అది రిడ్యూస్ అవుతుంది. సో దీని తర్వాత మనకి ఒక బ్యాక్ ఫిల్టర్ పెట్టాము. అక్కడ మనం చూసుకుంటే ఆ బ్యాక్ ఫిల్టర్ 5 మైక్రాన్ బ్యాక్ ఫిల్టర్. అది బ్యాక్ ఫిల్టర్ తర్వాత యాజ్ యూజువల్ క్లోరిన్ డోసింగ్ పెట్టేసి టీటీ ట్యాంక్లోకి ఇచ్చేస్తాం. దీనివల్ల వీళ్ళకి ఏం జరుగుతుందంటే జనరల్ వీళ్ళు ఒక 20,000 లీటర్స్ పర్ డే కన్జంప్షన్ చేస్తారు. ఎస్టీపీ ఇన్స్టలేషన్ చేసుకోవడం వల్ల అప్రాక్సిమేట్లీ వీళ్ళు ఒక 15,000 లీటర్స్ వాటర్ని వీళ్ళు ఎవ్రీడే రీయూజ్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి కాస్ట్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ వాటర్ మీద అంత ఎఫెక్ట్ పడదు. ఒక సస్టైనబిలిటీ క్రియేట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫ్లోర్ ఇంజనీర్స్, మీ దొరబాబు.